गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ధ్యానం ఎలా చేయాలి కొంతమంది అడుగుతున్నారు. గతంలో కూడా చేసాం, మళ్ళీ ధ్యానం ఎలా చేయాలి, ఎలా మనం శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి, మంత్రోచ్చారణ ఎలా చేయాలి, కొంచెం నొప్పులు గిట్టుంటే ఏ విధంగా ప్రాణాయామం చేయాలి అని కొంతమంది అడిగితే గతంలో కూడా చేశాము, మళ్ళీ కూడా చేస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనము ధ్యానం చేసే ముందు కొంచెం ప్రాణాయామం చేస్తే కొంచెం మనకు శరీరము ప్రశాంతంగా ఉంటుంది, నాడులు ఎక్కడెక్కడ ఫ్రీ అయిపోతుంటే రక్త ప్రసరణ అవుతుంది. ఈ మొఖాల నొప్పులు ఇవన్నీ ఎలా పోతాయని ఈ వీడియోలో కొంచెం డిస్కషన్ చేసుకొని తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. ధ్యానం ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతో మనము వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటంటే శరీరం వార్మప్ అంటారు. కొంచెం మనము దీన్ని లైట్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ ఫ్రీ అవుతాయి మనకు. ఫస్ట్ ఈ నెక్ ప్రాబ్లం కొంతమందికి చాలామంది మెడలు ఇట్లా ఉంటాయి. దానికి చిన్న ఎక్సర్సైజ్ ఇక్కడ మెడలకు కూడా దానికి 2-3 ఎక్సర్సైజ్ ఉంటాయి. దానికి ఏ విధంగా అంటే ఇలా ఉంది అనుకో, స్ట్రేటు అలా తిప్పాలి, తర్వాత ఇలా చేయాలి. సింపుల్గా, మరీ పెద్దగా అవసరం లేదు, మెడలు పట్టుకున్నట్టు అవసరం లేదు. ఊరికే సింపుల్గా సంసారం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇది చేసుకోవచ్చు. ఇట్లా నిమ్మలం కూకొని ఇట్లా స్ట్రేట్ ఉన్నాం కదా, ఇట్లా ఎంతవరకు వస్తే అంతవరకు అలా చూసి మళ్ళా ఇలా రావాలి. ఇలా ఇలా మరీ ఎక్కువ కాకుండా మండలు పట్టుకుంటాయి చూసి జాగ్రత్తగా ఇలా 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 అయిన తర్వాత మళ్ళీ 10కి 1 2 3 4 ఇలా ఇలా సింపుల్గా 1 2 3 ఇంతే. ఇట్లా ఇలా చేయాలి. దాని తర్వాత ఇది అయింది, మళ్ళీ ఇక్కడి ఇట్లా కింది నుండి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా 1 2 3 4 5 6 ఇట్లా మెల్లగా ఇట్లా మొత్తం మన బాడీకి తలకాయ ఇట్లా ఆనించి మెల్లగా వెళ్ళాలి. ఇట్లా అలా వెళ్ళాలి. ఇలా వెళ్తే ఏముందంటే నరాలలో రక్త ప్రసరణ అయిపోయి మంచిగా క్లియరెన్స్ అయిపోయి నొప్పులు కూడా తగ్గుతాయి. మెడ నొప్పులు చాలామందికి ఈ రోజున థైరాయిడ్స్ అవన్నీ అలా వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇంకా ఈ నెక్ ఎక్సర్సైజ్ అయింది లైట్గా. తర్వాత నాలుకకి కూడా కొంతమంది ఇట్లా ఉంటుంది కదా, అలా చేయాలి. చేసి ఇక్కడ కూడా ఈ దవడలకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రక్త ప్రసరణ క్లియర్గా అవుతాయి. మనకు ప్రతిదానికి ఒక ఎక్సర్సైజ్ అంటూ ఉంది అన్నమాట. తర్వాత షోల్డర్స్కి ఇట్లా పెట్టుకొని ఇట్లా మెల్లగా ఇట్లా ముందు నుండి ఇట్లా వెనక్కి వెళ్ళాలి. ఇట్లా మొత్తం ఆనిచ్చి శరీరంలో ఇట్లా మొత్తం కండరాలన్నీ ఇట్లా ఇక్కడ షోల్డర్స్ కండరాలు ఏముంటాయంటే అవి రక్త ప్రసరణ లేక అప్పుడప్పుడు నొప్పులు వస్తుంటాయి. ఆ రక్త ప్రసరణ బాగా అయ్యి సూక్ష్మ కణాలను అటు ఇటు తిరుగుతుంటే ఫ్రీగా అవుతుంది, నొప్పులను తగ్గిపోతాయి. ఇంతే ఎక్సర్సైజ్. ఇట్లా ఒక 5 సార్లు లోపలి నుండి బయటకి, ఇప్పుడు బయట నుండి లోపలికి ఇట్లా, అంతే సింపుల్గా. మనం ఇట్లా బెండ్ కాకూడదు, ఇట్లా పర్ఫెక్ట్గా ఉండి అంతే. తలకాయ కదులుతుంది అన్నది అలా ఉందిగా, అలా అంతే, అలా చేయాలి. దాని తర్వాత ఈ సింపుల్గా ఇవన్నీ కూడా ఈ చేతుల ఎక్సర్సైజులు కూడా మామూలుగా ఇలా ఉంటుంది. అందరికీ ఇవి తెలిసిన ఈజీగానే, కానీ గొప్ప ఫలితం వస్తుంది అన్నట్టు. అలా ఇవి చాలామంది చేపిస్తారు. ఇవి చాలామంది అలా చేపిస్తుంటారు అన్నట్టు. దీనివల్ల కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. అలా ఇలా
ఇలా ఇలా ఇట్లా కొంత కొంత ఇలా ఇలా వస్తుంది, ఇట్లా ఇలా ఇట్లా ఇట్లా రావాలి, ఇలా అట్లా కొంచెం బరువుగా అలా చేస్తుంటే ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇవన్నీ రక్త ప్రసరణ చేయడానికే మనము ఇవి చేస్తున్నాం. ఇవన్నీ అందరికి తెలిసినాయి, కానీ అవి కంటిన్యూ రోజుగా చేస్తుంటే మనకు ఫ్రీ అయిపోతుంది. శరీరం అంతా కూడా అల్కగా అవుతుంది. అది ఎంత అల్కగా ఉంటుందో ఇవన్నీ చేస్తాం. పొద్దున ఒక 5 నిమిషాలు చేస్తాను. ఇది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ నొప్పులు కూడా ఉన్నాయి. తర్వాత ఈ నడుము నొప్పి కూడా ఇంకా ఏం చేయాలంటే, నడుము నొప్పికి ఇక్కడ ఈ చేతు ఉంది కదా, ఇది ఎడమ చేయి. యాక్చువల్గా ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా కనపడుతుంది. ఇది రైట్ హ్యాండ్, మీకు లెఫ్ట్ హ్యాండ్గా కనపడుతుంది ఉల్టాగా. ఇక ఇది ఇలా పెట్టుకొని మనము ఈ చెయ్యి వెనక పెట్టుకొని అలా మ్యాక్సిమంగా తిరగాలి. ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు, బలవంతం కాకుండా అట్లా రోజు ట్రై చేస్తే ఈజీగా అవుతుంది. అలా బెండ్ అలా తిరిగిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ ఈ చెయ్యి దీని మీద తొడ మీద పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మెల్లగా అలా వెళ్ళాలి. అలా ఎంతవరకు వస్తే అంతవరకు అలా కొంచెం నరాలు పట్టుకుంటే చూడండి, మెల్లగా జాగ్రత్తగా తిరగాలి. అలా మనకు ప్రాక్టీస్ అయింది అనుకో, ఇంతే ఇలా ఉంది. 1 2 ఇంతే. అలా సింపుల్గా మనము ఇది చేయాలి. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ కాళ్ళది కూడా కొంచెం మనం చేద్దాం. ఇట్లా కాలు చాపి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నడుము నొప్పి కూడా ఇది బాగుంటుంది. ఇలా ఉంది కదా, ఈ కాళ్ళు ఇట్లా పట్టుకొని ఎంతవరకు వస్తే అంతవరకు మెల్లగా వంగాలి. అంటే ఈ కాళ్ళు ఇట్లా లేపకుండా బెండ్ చేయకుండా అలా కొంచెం నరాలు పట్టుకున్నట్టయితే అలవాటు కావాలి. మెల్లమెల్లగా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇట్లా తర్వాత ఈ కాళ్ళు ఉన్నాయి కదా, అలా ఊపుతూ ఉండాలి. అవి కూడా రక్త ప్రసరణ అక్కడ కావాలి. ఇట్లా తిప్పుతుండాలి. ఇట్లా రౌండ్గా కాళ్ళు ఇట్లా తిప్పుతూ ఇలా కాళ్ళు ఇక్కడి ఇట్లా ఒక 5 సార్లు, ఇట్లా ఒక 5 సార్లు కాళ్ళు తిప్పుతూ ఉండాలి. తర్వాత అలా షేక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా గొప్పే అన్నట్టు. మళ్ళీ కాలు ఇట్లా ఫస్ట్ ఇట్లా తిప్పాలి కాళ్ళని, మళ్ళీ ఇక్కడి ఉల్టా, తర్వాత ఇట్లా అలా అంటే మీకు అలా కనపడతలేదని చేయితో చూపెడుతున్నాను. అలా చేయాలి అంతే. ఇంకా ఇవి సింపుల్గా దీని కథ అయిపోయింది. మనకు వార్మప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చిన్నగా ఇప్పుడు శరీరంకి అయిపోయింది. ప్రాణాయామం చిన్నగా చేద్దాం. ప్రాణాయామం ఎక్కువ కాకుండా. ప్రాణాయామం అంటే ఏంటంటే ఇట్లా గాలి వీడ్చుకొని గాలి తీయాలి. ఏ విధంగా అంటే ఇది కుడి చేయి కాబట్టి మీకు ఎడమ చేయి కింద కనపడుతుంది. ఇది గాలి ఈ బొటన వేలుతోటి గాలి పీల్చుకోవాలి. ఎంతసేపు పీల్చుకుంటామో అంతసేపు మళ్ళీ ఆపేసేయాలి. ఆ తర్వాత ఆపినాక మళ్ళీ ఈ ఉంగరం వేలు ఉంటుంది కదా, ఈ వేలుతోటి మళ్ళీ గాలి కిందికి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్నాక ఎంతసేపు పీల్చుకున్నాం మళ్ళీ అంతసేపు ఆపాలి. దానికి రేచకము కుంభకం అంటారు. రేచకము పూరకం కుంభకం అంటారు. అంటే గాలి పీల్చుకున్న తర్వాత ఎంతసేపు పీల్చుకున్నామో అంతసేపు ఆపేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ ఉంగరమేలు ఉంది కదా, ఈ ఉంగరమేలుతో పట్టుకొని మళ్ళీ దీన్ని వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ లోపలికి పీల్చుకోవాలి. ఏ విధంగా చూపెడతాను. ఇప్పుడు ఈ బొటన్ వేలు ఉంది కదా, ఇది నాది కుడి చేయి, మీకు ఎడమ చేయిలాగా కనపడుతుంది. మీరు కుడి చేతితో చేయాలి. ఇది ఉంది కదా, మెల్లగా శ్వాసను ఆపేసేయాలి. శ్వాసను తర్వాత ఈ ఉంగరం వేలుతో వదిలేసేయాలి. మళ్ళీ గాలి తీర్చుకోవాలి. మళ్ళీ ఈ వేలుతోటి మళ్ళీ ఆఫ్ చేయాలి. మళ్ళీ ఈ బొటన్ వేలుతోటి వదిలేసేయాలి. ఇట్లాగా
దీన్ని ప్రాణాయామం అంటారు. అంటే ఇక్కడ కుడి నుండి ఎడమ నుండి వదిలితే ఒక ప్రాణాయామం అవుతుంది. ఇట్లా 10 చేయండి రోజుకి, మీరు అలవాటు కావటానికి. ఒక 10 చేసిరనుకో కడుపులో కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. దాని తర్వాత కపాలభాతి అంటే హార్ట్ పేషెంట్లు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. కొంచెం ఎందుకంటే ప్రెషర్ పడుతుంది కడుపులో, దానికి ఇట్లా కొట్టాలి కపాలభాతి అంటే. కానీ చాలా ఉపయోగకరమైనటువంటిది. హార్ట్ పేషెంట్లు చేయకూడదు ఇది. ఎలా అంటే ఇట్లనో ఈ చేతి పట్టుకొని మీరు ఈ కపాలభాతి అంటే ఇట్లా కొట్టాలి మామూలు. ఇట్లా 2 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఒక 3-4 నిమిషాలు ఇట్లా కొట్టినామనుకో దీని మీద ఇట్లా ప్రెస్ అవుతుంది. ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఏ పార్ట్స్గా ఉండి అక్కడ రక్త ప్రసరణ అంతా జరిగి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, గ్యాస్ ప్రాబ్లము, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏం లేకుండా మనకు చాలా చక్కగా ఇది చూస్తుంది. నడుము పెరగకుండా ఇవన్నీ లైట్గా ఎక్సర్సైజ్ చేస్తే, ఈ మట్ట ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఇట్లా అలా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా జరగాలి. ఇట్లా చెయ్యి దీనికి ఇట్లా పట్టుకొని అలా చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇది కూడా అంతే. అలా ఏదైనా ఒక సిస్టమ్ తోటి చేస్తే మనకు రోజు చేసినామనుకో అది మెల్లమెల్లగా ప్రతి అవయవాలు కూడా రక్త ప్రసరణ నొప్పులు కూడా తగ్గిపోతుంటాయి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అయింది, ప్రాణాయామం అయింది. ఇప్పుడు మనం ధ్యానం ఎలా చేయాలి? సింపుల్గా ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాల కన్నా ఎక్కువ చేయము, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2 చేతులు ఇట్లా కొంతమంది ఇలా పెట్టుకుంటారు, అలా అయినా పెట్టుకోవచ్చు. కొంతమంది బుద్ధుడేమి ఇట్లా 2 చేతులతో ఇలా ఎందుకు పెడతారంటే, కొంతమంది ఇలా పెట్టుకొని ఇలా కూకుంటారు. ఈ సకల ముక్కలం వేసుకొని దగ్గర కూకోవాలి. ఇట్లా మొత్తం కింద అనాలి, ఇట్లా బేస్ ఇట్లా ఊకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ శిలలాగా కావాలి మన బాడీని. అంటే ఇటు ఉరకకుండా బ్యాలెన్స్గా ఉంటే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. గోడ కొరగకూడదు. వయసు ఉన్నోళ్ళు, బాగా సీనియర్ సిటీజ్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, కూకోని వాళ్ళు కుర్చీ మీద కూకొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. కానీ కింద కూకోవటం చాలా ఉపయోగం అన్నట్టు, మన శరీరానికి చాలా లాభదాయకమైనట్టు. కింద కూకొని చేస్తే వెనక ఒరగకూడదు, ఇట్లా నిటారుగా ఉండాలి. మరీ ఇట్లా గట్టిగా పట్టకూడదు. ఇలా సింపుల్గా అలా బరువు లేకుండా అలా ఈ 2 చేతులతోటి ఇలా ఉండి తలకాయ ఇట్లా కానీ వంచకూడదు. నిటారుగా ఇలానే ఉండాలి. మనము ఎంతసేపు ధ్యానం చేస్తున్నామో అంతసేపు మనము ఇలానే ఉండాలి. ఎప్పుడు తలకాయ కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు 5-10 నిమిషాలు కాగానే వాళ్ళకి తెలియకుండా అయిపోయి ఇట్లా పడిపోతుంది. వాళ్ళకి తెలియటం లేదు. అందుకే దీనికి గురుబోధ అవసరము, ప్రతి గైడెన్స్ అవసరమై ఉంది దీనికి. కనుక ఈ గురుబోధ ఎప్పుడు పడకూడదు. ఎప్పుడైతే నిద్రావస్థకి వెళ్తుందో పడిపోతుంది. అట్లా పడిపోకుండా ఇలానే ఉండాలి, అంతే నిశ్శబ్దంగా ఇట్లా ఉండాలి. కింద దర్భసాప్ వేసుకొని, లేకపోతే ఒక క్లాత్ వేసుకొని పైన కింద భూ ఆకర్షణ ఉంటుంది, గుంజుతుంది కాబట్టి మనము అది వేసుకొని ఇట్లా మెత్తగా ఉండేటట్టు ఏదైనా దర్భసాపను ఏదో ఉన్నోళ్ళు దాన్ని ఒక గొంగడి వేసుకొని దానిపైన ఏదో వైట్ క్లాత్ ఏదో మీకు ఉన్న క్లాత్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా చేశాను ఇది. తర్వాత ధ్యానం ఇలా 2 చేతుల తర్వాత ఇట్లా నిటారుగా ఉండేసేసి మనం ఏం చేయాలంటే, గురుకీలకం ఉన్న వాళ్ళు మంత్రోచ్చారణ శ్వాసలో వేస్తారు. మంత్రోచ్చారణ లేని వాళ్ళు మామూలుగా కూడా ధ్యానం చేసుకోవచ్చు. కొంతమంది ఏమో ధ్యానాలు 4 రకాలు చెప్పారు అన్నట్టు జపము. ఫస్ట్ మనం చేసేదేమో చివరి ధ్యానం చూపెడుతున్నాను నేను. ఓ షార్ట్కట్లో మీకు దాని గురించి కూడా వివరణ చేస్తారు, 4 జపాలు ఎలా ఉంటాయని. ఫస్ట్ వచ్చేసేసి ఏంటంటే ఇట్లా కూకుంటాయి, చేతిలో మాల ఉంటుంది. తర్వాత ఫస్ట్ జపం ఎలా చేస్తారంటే, అలవాటు కావడానికి ఇది ప్రాక్టీస్ చేపిస్తారు గురువులు. ఆ ఫస్ట్ జపం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక మంత్రం తీసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మాల లోపటి సైడ్ తిరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫస్ట్ జపం క్వాలిటీ ఏంటంటే, చేతిలో మాల తిరుగుతుంది, నోట్లో ఉచ్చారణ జరుగుతుంది, బయటకు వినపడుతుంది
ఓం నమ శివాయ ఓం. ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నట్టు. అంటే స్టార్టింగ్లో 4 జపాలలో మొదటిది అన్నట్టు, చాలా తక్కువ క్వాలిటీది అన్నట్టు ఇది. అంటే ప్రాక్టీస్ కావడానికి నర్సరీ లాంటిది ఇది, 1వ క్లాస్ లాంటిది అన్నట్టు ఇది జపం. తర్వాత ఇలా మనము కామయాబ్ అయిపోయి అలవాటు అయిపోతే 2వ జపంకి వస్తుంది. 2వ జపంకి వచ్చినప్పుడు జపం మాల తిరుగుతుంది. ఓం నమ శివాయ అన్నప్పుడు ఇన్నర్గా ఇది తిరుగుతుంది, ఇది కనబడుతుంది. కానీ ఫస్ట్ జపం ఉన్నప్పుడు నోటి నుండి ఉచ్చారణ జరగదు, ఓం నమ శివాయ. ఇప్పుడు ఓం నమ శివాయ అని పెదవులతో మాట రావటం లేదు, కానీ పెదవులతోటి అంటే ఓం నమ శివాయ అని లోపట అంటున్నాడు, పెదవులతో అంటున్నాడు. పెదవులు కదులుతున్నాయి కానీ మాట రావటం లేదు. ఇది 2వ జపం అన్నట్టు. అంటే ఓం నమ శివాయ బయట అన్నప్పుడు ఫస్ట్ జపము, నమశివాయ అని మాట రావటం లేదు కానీ లోపట పలుకుతున్నాడు, పెదవులు కదులుతున్నాయి కానీ ఏం మంత్రం చదువుతుంటే వేరేలకు తెలియటం లేదు. ఇది 2వ జపం అన్నట్టు. ఇందులో కూడా ఉత్తీర్ణులు అయిపోయి పర్ఫెక్ట్గా చేయటం అయితే అప్పుడు ఇది కూడా బరువు అవుతుంది అన్నట్టు. ఇంకా ఎందుకంటే అది నిశ్చల స్థితికి పోతుంది. మనం చేసే ప్రక్రియ నిశ్చల స్థితికి పోయినప్పుడు ఇది బరువుగా అనిపిస్తుంది అన్నట్టు. ఓం నమ శివాయ ఓం అప్పుడు ఇది బరువుగా అనిపిస్తుంది అన్నట్టు. ఈ చేతి కూడా అది తిప్పుతుంటాం కదా, ఈ తిప్పేది కూడా కర్మ అవుతుంది, మాట కూడా కర్మ అవుతుంది. ఈ మెల్లమెల్లగా అన్నీ కూడా కర్మలన్నీ కూడా విలీనం అయిపోతాయి ధ్యానంలో. అప్పుడు ఈ మాల కూడా ఎగిరిపోతుంది. ఇది 2వ జపం కూడా ఎగిరిపోతుంది, ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు ధ్యానంలో. అప్పుడు 3వ ధ్యానం వచ్చేసేసి ఏంటంటే, ఇంకా వీడు ఇలా ఊకొని ఉన్నాడు. తర్వాత ఇంకా పెదవులు కదులుతో లేవు, చేతిలో మాల లేదు. ఇప్పుడు నిశ్చల స్థితి మనము ఆ ధ్యానం చేస్తాము. ఇప్పుడు ఆ ధ్యానం 3వ ధ్యానం మనం చేపిస్తున్నాం. ఎలా అంటే గురు యొక్క మంత్రంతో మంత్రోచ్చారణతో మనం లోపలికి వస్తున్న శ్వాసను బయటకు వస్తున్న శ్వాస మంత్రోచ్చారణతో వేస్తారు. లేని వాళ్ళు అలా గమనిస్తూ ఉండవచ్చు, నిశ్చలంగా ఎంతో కొంత ఫలితం వస్తుంది. అది మనం లేని వాళ్ళు ఎలా చేస్తారో అది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. సామాన్య జనులకు కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలా అంటే ఇలా కూకున్న తర్వాత నిశ్చలంగా ఆలోచన లేకుండా వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మనం శరీరము నిశ్చలంగా చేసుకోవాలి, కదలకుండా ఉండాలి. మెల్లమెల్లగా మన మనసును 2 కనుల మధ్యన పెడుతూ ఉండాలి. గురు మంత్రం ఉన్నవాళ్ళు మంత్రంతో చేస్తారు కాబట్టి మంత్రం పైనే ఆ మనసు ఉంటుంది, అటు ఇటు పరిగెట్టదు అన్నట్టు. మంత్రం ఉంటుంది, ఏమవుతుందంటే ఆ మంత్రోచ్చారణ కొన్ని వేలు 50,000 లక్ష దాటితే అందులో ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల ఇతనికి చాలా ఉపయోగం ఉంది అన్నట్టు. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంది మంత్రోచ్చారణతోటి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం, చక్కగా ధ్యానం చేస్తున్నాం. మనం చేయవలసింది అంటే శరీరం కదలకుండా కళ్ళు మూసుకొని 2 కన్నుల మధ్య చూపు నిలిపి అలా నిశ్చలంగా వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉందాం. ఏమవుతుంది చూద్దాం మనం. మొదట చేసే వాళ్ళకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మన మనసు మనకు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది ధ్యానంలో. చాలామందికి అలానే అవుతుంది. కొత్తగా ఉన్న వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోయినా ధ్యానము నిలుస్తలేదని బాధపడి లేవకూడదు. మనం చేయవలసింది శరీరము ఇలానే ఉంచాలి, ఇది అలవాటు చేయాలి. దీనికి ఆసన సిద్ధి అంటారు.
మన మనసు నిలబడతలేదని మనము లేచిపోకూడదు. ఆ మనసు ఎక్కడ పోయినా గుర్తించి మళ్ళీ మనం శ్వాస పైనే పెట్టాలి. అలా కొన్ని రోజులు మనకు అలవాటైతే మన శ్వాస పోతుంది కూడా మనకు తెలుస్తుంది కనుక ఆ శ్వాసని ఇక్కడనే బంధిస్తాం. శ్వాసను కదలిక చేయటానికి, ఏకాగ్రత చేయటానికి మనము ఈ ధ్యానం చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఆంతరిక ప్రయాణం చేస్తున్నాము. మీకు అర్థం కావటానికి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు కొంత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనకేమవుతుందంటే మనసు ఇక ఆలోచనలు చేయటం లేదు. మనం ఎక్కడ పెట్టినామో అక్కడనే మన మనసు నిలబడి ఉంది కనుక ధ్యానంలో అప్పుడు మన మనసు లోపలికి వెళ్తుంది అన్నట్టు ధ్యానంలో. ఎప్పుడైతే మనసులో ఆలోచనలు రహితమైనయో, మనసు నిగ్రహింపబడ్డదో, అంటే కదలిక లేకుండా అవుతుందో, మనసు నిశ్చలంగా లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో లోపల ఉన్నటువంటి సుఖం దానికి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆనందము గోచరిస్తుందో మనసుకు తన స్వరూపం వైపు వెళ్తుంది అన్నట్టు. అంటే అంతరాలలోకి వెళ్తుంది. అది బయట కాకుండా లోపల ఇన్నర్గా వెళ్తుంది. మనకు హృదయ స్థానం అంటుంది. ఆ హృదయ స్థానం దగ్గరికి వెళ్తే అక్కడ భావం దానికి అర్థమవుతుంది. ఇలా చేయటం వల్ల రోజు అలవాటైపోతే ఎప్పుడైతే ఆలోచన రహితమైందో, కదలిక లేకుంటుందో, నిశ్చలంగా మనము ఎప్పుడైతే మన మనసు ఉంటుందో బుధ స్థానంలో, అంటే 7 చక్రాలు ఉంటాయి, అక్కడ కింద మంట పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అంటే మంత్రోచ్చారణతోటి తదేకంగా జపము అంటే ఆంతరిక జపం, ఇప్పుడు బయట జపం కాదు, ఆంతరిక మనసుతో జపం జరుగుతూ ఉంటే లోపట ఉన్నటువంటి బుధ స్థానంలో కుండలి శక్తికి మంట తలిగి అది ఊర్జ అవుతుంది, మెల్లమెల్లగా మేల్క అవుతుంది అన్నట్టు. నన్ను ఎవరో మేల్క చేస్తారనే భావంతో ఆ శక్తి జాగృతం అవుతూ ఉంది అన్నట్టు. ఎప్పుడైతే ఏకాగ్రతతోటి గంటలు గంటలు చేయటం జరుగుతుందో లోపట ఉన్నటువంటి శక్తి పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే లోపల శక్తి పెరుగుతుందో మన శరీరం వైబ్రేషన్ అవుతూ ఉంటుంది, లోపల అలా ఊగుతుంది. మన తలపైన ఇక్కడ నుదుటి పైన సీమెలు వారినట్టు, నెత్తిపైన ఏదో తిరిగినట్టు, ఇలాంటి చక్కగా ధ్యానం చేసే వాళ్ళకు అనుభూతులు వస్తూ ఉంటాయి. అది గమనించుకుంటూ వెళుతూ ఉండాలి, రోజు ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా వెళుతుంటే ఇంకా కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి. మనం చక్కగా ధ్యానం చేసే వాళ్ళకి చుక్కల్లాగా కనపడి, జ్యోతిల్లాగా కనపడి మాయమవుతూ ఉంటాయి. ఎందుకంటే కింద మంట పెట్టినాం కాబట్టి, లోపల అజ్ఞానం నశిస్తుంది కాబట్టి మనకు కొత్త కొత్త అనుభూతులు వస్తూ ఉంటాయి. ఇంకా అలానే పట్టుదలతోటి ఇంకా ధ్యానం డీప్గా రోజు 1 గంట, గంటన్నర పొద్దున, సాయంత్రం సమయం దొరికినప్పుడు అలా చేసేటువంటి వాళ్ళకు చక్కటి అనుభవాలు వస్తూ ఉంటాయి.
శరీరం వైబ్రేషన్ అవుతుంటుంది, తొట్టెలు గిన్నట్టు ఊగుతుంటుంది. గతంలో లేని హాయి గోచరిస్తూ ఉంటుంది. అప్పుడు మనసుకు అర్థమవుతుంది, ఇంత ఆనందం లోపట పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు బయట సుఖం ఉందని పరిగెట్టాము, అటు పరిగెట్టాము, ఇటు పరిగెట్టాము. అలసటనే తప్ప అక్కడ మనకు సరైన ఆనందం దొరకటం లేదని అర్థమైంది. ఆనందము నాలోనే ఉంది అని దానికి అర్థమై ఇప్పుడు ఆ లోపట్నే తిరుగుతూ ఉంటుంది. అది ఇలాంటి భావం తెచ్చుకొని లోపలికి వెళ్తూ ఉండాలి. ఇంకా పోయినా కొద్ది కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. బ్రహ్మానందం, దానికి కౌంటింగ్ లేదు. అనంతమైనటువంటి ఆనందం మనం పోయినా కొద్దీ మనకు అనుభూతి చెందుతూ ఉంటుంది. ఇంకా వెళ్ళాలి. ఇది బహుదూర బాటసారి. ఈ ప్రయాణము చాలా పెద్ద ప్రయాణము అన్నమాట. అంత ఈజీ అయిన పని కాదు. మనము ఇంకా వెళుతుంటే కొత్తవి సూర్యునిలాగా చంద్రునిలాగా కనపడుతుంటాయి, మాయమవుతుంటాయి. బిరుసుగాల్చిన అట్లా ఏదో మెరుపు చెక్కుమని మెరుస్తుంటుంది, మాయమవుతుంటుంది. మనకు సంతోషకరంగా ఉంటుంది. గతంలో లేని కొత్త అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి. అలా పోయేటువంటి వాళ్ళకు ఎదుటివాడు ఏంటి, ఎందుకు మాట్లాడుతుంటూ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి గతంలో అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమవుతుందంటే గతంలో మాయ ఉండే, మనసులో అలజడి ఉండే కాబట్టి తెలియలేదు. మనసు ఇప్పుడు శాంతంగా కదలకుంటుంది కాబట్టి ఎదుటివాడిని గుర్తించే కెపాసిటీ మనసుకు వస్తుంది. కనుక ఎదుటివాడు ఏంటి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. మనం ధ్యానంలో ఇంకా వెళ్ళాలి, అంతరాలలోకి వెళ్ళాలి. మనసు లేకుండా కావద్దు, మనసు ఉండాలి కానీ ఆలోచనలో ఉండొద్దు. అలా వెళ్తూ ఉండాలి ధ్యానంలో. శరీరం మాత్రం కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, ఆలోచనలు తగ్గిస్తూ ఉండాలి. ఎంత హాయిగోచరం అవుతుంది, ఎంత నిండుదనం కనపడుతుంది. అలవాటు అయిన వాళ్ళకి ధ్యానంలో ఉన్నదే కాదు, ధ్యానంలో లేచినాం కూడా అదే ఆనందం ఉంటుంది. చాలామంది ధ్యానం అంటే ఏదో కఠినంగా ఉంటుంది అనుకుంటారు. అలవాటైనటువంటి వాళ్ళకు ధ్యానం ఒక ఆనందమే. ధ్యానం చేయటం అంటే ఆనందం పొందటమే, కష్టం కాదు. కష్టం అనుకునే వాళ్ళకు అది అలవాటు కాలేదని అర్థం. మనం వెళ్తూ ఉండాలి ఇంకా ముందుకు. ధ్యానం ఎన్నెన్ని అనుభవాలు మనము నోటితో చెప్పలేము. అనుభవించటం ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. అంతే, శరీరం కదలకుండా వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇంకా వెళ్ళాలి లోపలికి. ఇలా కొంతకాలానికి మన లోపల దశవిధ నాదాలని ఉంటాయి, శబ్దాలు. ఆ శబ్దాలు కనెక్ట్ అవుతాయి మనకు. మనం గుళ్ళో పోయినప్పుడు
గుడి ముంగట గంట ఉంటుంది. ఆ గంట కొట్టి లోపట భగవంతుని ఏ విధంగా చూస్తామో ఆ గంటనే మన లోపట దశవిధ నాదాలని ఉంటాయి. మనం ఎప్పుడైతే శూన్యమైనమో లోపట ఉన్నటువంటి నాదాలు తనకు కనెక్ట్ అవుతాయి, అంటే తనకు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు వినపడుకుంటూ ఉంటే ఎంత చక్కటి ధ్యానం ఎంత స్పీడ్గా జరుగుతుందో, మనం చెప్పలేనటువంటి స్పీడ్గా జరుగుతుంది ధ్యానం. అందుకని చాలా చక్కగా చేయాలి. లోపట శబ్దాలు, చాలామంది శబ్దాల గురించి చెప్పారు. నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి దృఢంగా చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల సొంత శబ్దాలు వింటున్నాను. ఎంతటి ఆనందము! మనం ఏం చేయనవసరం లేదు, ఊరికే అలా ఉండి శబ్దాలు వినుకుంటుంటే చాలు, మన హృదయం పులకరిస్తూనే ఉంటుంది. అంతటి గొప్ప విలువ అన్నట్టు. గంట కొట్టినోడు భగవంతుణ్ణి చూస్తాడు అన్నట్టు, శబ్దాలు విన్నవాడే పరమాత్మను తెలుసుకుంటాడు క్లియర్గా. అలా ధ్యానం చేస్తుంటారు. శరీరం ఏమాత్రం కదలకూడదు, మనసు కూడా కదలకుంటూ ఉండాలి. మొదట కదిలినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక రోజుకి మనకు మనసు కదలిక లేకుండా అవుతుంది. మన ఆచరణ కూడా సత్యమై ఉండాలి. ప్రపంచం కూడా ఎవరేమన్నా పట్టించుకోకుండా, ఎవరిని మోసం చేయకుండా, మనం నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే ధ్యానంలో చక్కగా ధ్యానం కుదురుతూ ఉంటుంది. ఇంతే ధ్యానం అంటే. బండలు మోసేది లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు. ఊరికే ఉంటే చాలు. ఊరుకున్నవాడిని ఊరెళ్ళ నోపదు అన్నారు. మౌనంగా ఉన్నవాడిని ఎవ్వరూ ఏమి చేయలేరు. మౌనంలో ఉండే పవర్ చాలా గొప్పది. భగవంతునికి ఒక పేరు ఉంది, మౌనము. అంటే మౌనంగా ఎవరైతే ఉంటారో భగవంతునికి పిలుపు అన్నట్టు. ఇంకో నిమిషం అయితే మనము ధ్యానం నుండి విరమిస్తున్నాము. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి రోజు. సింపుల్. ఇది అలవాటైతే సుఖము తప్ప రెండోది ఉండదు. ధ్యానం అంటే ఏదో బయట చెప్పాలి, ఏదో మనము తెలిసింది చెప్పాలి, చదువుకున్నాము వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని మార్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. కానీ తనకు తాను మారే ప్రయత్నం తక్కువ చేస్తారు. మాటల గారడి, మాటలు నేర్చుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆచరణ ఒక రవ్వంత చేసిన గొప్ప ఫలితం వస్తుంది. కంటికి కనపడేదంతా కూడా నశ్వరం, అంతా పోయేది, ఏదీ ఉండదు. కనుక మనకు ఉన్నదంతా కూడా నిమిత్త మాత్రంగా అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. నాకు ఇప్పుడు తొట్టెలు గినట్టు ఊగుతుంది లోపట. ఎంత ఆనందంగా ఉందో చెప్పనలవి కాకుండా ఉంది. ఇంకో 6 నిమిషం ఉంది. ఇంతే సింపుల్ ధ్యానం అంటే. అలా చేయాలి.
ఇప్పుడు ధ్యానం ముగిస్తున్నాము. 10 సెకండ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు ఇలా చూసి, చేతులను బాగా ఇలా చూసేసి, పవర్ ఉంటుంది చేతిలో. ఆ తర్వాత కళ్ళ పైన పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత మెల్లగా తీసి ఇలా కళ్ళు మెల్లగా తీసి ఇంతే ధ్యానం. ఇలా చేస్తే ఏమవుతుందంటే రోజు అలవాటు అయిపోతే మనకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అలవాటు అయిపోయింది అనుకో, ఇంకా ధ్యానం లేక నేను ఉండలేను అనే భావం ఎవరికైతే ఏర్పడుతుందో అతను చాలా ముందుకు వెళ్తూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎందుకంటే మాట్లాడనియ్యదు అది. లోపల గాఢ వైరాగ్యము నువ్వు నిండుకుండలాగా ఉంటుంది కాబట్టి తొలగకుండా ఉంటుంది, తొందరపాటు పోతుంది. ఎవరికైతే తొందరపాటు తొలగకుండా నిశ్చలంగా ఉన్నారో వాళ్ళు ధన్యులు అన్నట్టు. వాళ్ళ వలన ఎవరికి ప్రమాదం లేదు. ఇంకా వాళ్ళు ఎక్కడుంటే కూడా వాళ్ళకు ఇతరులకు మంచి ఉపయోగమే ఉంది, కానీ చెడు మాత్రం ఉండదు. అలా ఎన్నో ప్రపంచానికి శిక్షకుడుగా ఉంటారు, వాళ్ళు ఒక వృక్షంలాగా ఉంటారు. అందుకని మనం మోక్షాపేక్ష కలిగి జీవితం సార్థకం చేసుకోవాలని ఇవన్నీ ధర్మాలన్నీ మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కనుక ఎంతో కొంత ఇంత చిన్నగా ఆచరించిన గొప్ప ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకు వెళ్ళి మీరు కూడా ఎన్లైటైన్మెంట్ అయి మీరు వెలుగుతూ ఇతరులను వెలిగిస్తారనే భావంతో ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.